ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడు సహాయంతో ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేమిటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్పులు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈస్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. సైంటిఫిక్గా అన్నీ ప్రూవ్ కావు. కాబట్టి ఈ యొక్క నరఘోష అనేటటువంటిది మనకి హీరో సుమన్ గారిని మనం తీసుకున్నప్పుడు ఆయన చాలా మేధావి, చాలా మంచివారు. మరి నేను ఒక మహోగ్ర తారగా ఎదిగిపోతున్న రోజుల్లో నా పైన చేతబడి చేయించారు అని చెప్పి ఆయన తన సొంత ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అటువంటి మహామేధావి చెప్పినటువంటి ఆయన యొక్క మన ఇంటర్వ్యూని మనం కొట్టి పారేయలేము. మరి దీని అంతటికీ ఏమిటి అంటే నరఘోష, నరదృష్టి. వీళ్ళు ఎక్కడుంటారా నాయన అంటే మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళే కాంపిటీటర్స్గా, రైవల్స్గా తీసుకుంటారు, దిష్టి పెడతారు అని ఉంటుంది. దీన్ని అదునుగా తీసుకొని పూనకాలు వచ్చేవాళ్ళు, అంజనం వేస్తామనేటటువంటి వాళ్ళు, పురోహితులు, మంత్రగాళ్ళు, ఇలా కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కళ, కపట మంత్రగాళ్ళంతా కూడా ఏమని చెప్తారంటే మీ బంధువుల్లోనే ఉన్నారు, మేము పేర్లు చెప్పాం, ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. సో బంధువుల మధ్య గొడవ పెట్టడమా, ఇవన్నీ కూడా పేర్లు చెప్పడం వల్ల, వెల్లడించడం వల్ల. ఇవన్నీ పక్కన పెడితే నరదృష్టి అనేటటువంటి వినాయకుల వారి యొక్క ఫోటోలు వస్తున్నాయి, అందరూ ఇంటి ముందు తట్టుకుంటారు. మరి మన గురుగారు అయినటువంటి శ్రీమాన్ నండూరి శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి మరి శ్రీ వైష్ణవులై మరి సాక్షాత్తు మా గురుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస్ గారికి బంధువులై వారు కూడా ఈ యొక్క నరఘోష, నరదృష్టి వల్ల మనందరం కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి వారి యొక్క వీడియోల్లో చెప్పడం జరిగింది.
ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఒక మనిషి ఒక కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో నలుగురు దాయాదులు పెరుగుతారు. ఒక వ్యక్తి తన సొంత ఆలోచనల వల్ల కానీ, తన సొంత ప్రతిభతో కానీ, మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా నరకోశం యొక్క ఎఫెక్ట్ ఉంటుందా అండి అంటే ఉంటుంది. మీనరాశి వారందరూ కూడా మీరు అద్భుతమైన కాలం మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏలినట్టు శని ఎంతవరకు పాపం బాధలు ఇవన్నీ పడుతూ వచ్చారు, బెట్టింగ్ కట్టారు, విధంగా మళ్ళీ షేర్స్ మార్కెటింగ్లు ఇలాంటివన్నీ కూడా చేశారు. రైస్ పుల్లింగ్ అని, నిధులు దొరుకుతాయని, ఇలా రకరకాల భ్రమంలో వెళ్ళిపోయారు. అయితే వీళ్ళందరూ కూడా కష్టాలన్నీ కూడా 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత పటాపంచలైపోతాయి. కాబట్టి మీరందరూ కూడా అత్యద్భుతంగా ఎదిగిపోతారు మీరంతా. సో జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే రేపు చేద్దాంలే వర్క్, మళ్ళీ రేపు వచ్చిన తర్వాత ఎల్లుండి చేద్దాంలే. మీరు చాలామంది జాగ్రత్తగా గమనించండి. ఎన్టీ రామారావు గారు మనకి కరణాలు వీళ్ళందరి దగ్గరికి వెళ్తుంటే రేపు ఎల్లుండా రేపు పని పెండింగ్ అయితే కరణాలందరినీ డిస్మిస్ చేసి పడేసి కరణ వ్యవస్థని రద్దు చేసి పారేశాడు. మనం కూడా చూసాం కదా. ఎందువలన పెండింగ్ అనేది ఉండకూడదు. సో ప్రతి మనిషి కూడా ఈరోజు తాగాలనుకుంటే ఈరోజు తాగిపడేయాలి ఆ క్షణంలో. అది మంచి అయినా చెడైనా సరే, ఏదైనా సరే. దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ఎన్టీఆర్. అందువల్ల ఆయన సీఎం కాగలిగాడు, మహాపురుషుడు అయ్యాడు. కాబట్టి ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక రాజశేఖర రెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు, వీళ్ళంతా, ఒక చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్, ఒక జయలలిత, మెగాస్టార్స్, వీళ్ళంతా ఎందుకు అయిపోయారండి? అప్పటికప్పుడే చేస్తారు. మనమే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం చెయ్యం. జన్మ శని యొక్క లక్షణం అది. ఇక వ్యయ రాహు అండి. పార్టీలకు అతీతం ఉండవు ఇది. తోలు తీసేస్తాను మళ్ళీ ఎవడన్నా పార్టీలు కీర్తీలు ఇయ్య అన్నాడంటే. దిస్ ఈస్ ప్యూర్లీ అన్ ఆస్ట్రాలజికల్ ఆస్పెక్ట్ విచ్ షుడ్ బి వ్యూడ్ ఓన్లీ ఇన్ దట్ ఆస్పెక్ట్. మనం ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, ఎవరికి భయపడం మనం. కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా మేన రాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఇంకా అవకాశాలు రావట్లేదు, ఇప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అనుకోండి, దుబాయ్ ఇటువంటి కంట్రీస్కి వెళ్ళండి. యుద్ధాలు జరుగుతున్నాయి కదా, మీకు ఆఫర్స్ వస్తున్నాయి కదా, ఆ టైంలో వెళ్ళండి. ఏం ప్రాణభీతి అంతా ఇదా? నీ లక్ష్యం కావాలనుకున్నప్పుడు ప్రాణాన్ని త్యాగం చేయాలి. ఒక వివేకానందుడు ఒక ఐసీఎస్ ఆఫీసర్గా, ఒక కలెక్టర్గా సెలెక్ట్ అయితే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వెంటకు మొక్కలాగా తీసి అవతల పడేశాడు. రామకృష్ణ పరమహంస ఒక జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని రామకృష్ణ పరమహంసతో తిరిగి ఆయన తన గురువైనటువంటి రామకృష్ణ పరమహంస వారు ఆయన పవర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం తర్వాత సంగతి. అయితే ఆయన చనిపోయిన తర్వాత నా గురువు చచ్చిపోయాడని పిచ్చోడైపోయి ఎండిపోయిన చపాతీలు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకొని 4 రోజుల తర్వాత తిన్నాడు. కాబట్టి ఈ రోజున రామకృష్ణ మిషన్స్ ఇవన్నీ కూడా అంత అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నాయి వివేకానందుడి యొక్క త్యాగం వల్ల. ఏదైనా సరే అంతే, ప్రభాత్ రంజన్ సర్కార్ అయినా ఎవరైనా అంతే. కాబట్టి ఇటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి స్థితికి ఈ యొక్క మీనరాశి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మీనరాశి వాళ్ళకి ఏముందండి, మనకి పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుతో పాటు 5 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలో గురు కేతువులు కలుస్తారు. దీనివల్ల మళ్ళీ కపట బ్రాహ్మణుల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు ఎంట్రీ అయిపోతారు. గురు కేతువుతో కలిసాడండి, పితృదోషం అండి. రవి కేతువుతో కలిసాడండి, గురు రాహుతో కలిసాడండి, గురుచండాల యోగం అండి. బతుకున్న తల్లిదండ్రులకి, ముసలాళ్ళకి తిండి పెట్టండి అని చెప్పడం మానేసి, చచ్చిపోయినటువంటి వాళ్ళకి నీకు పితృదోషం వచ్చింది, నువ్వు ఎప్పుడో పూర్వజన్మల్లో మీరు పెట్టలేదు, లేకపోతే మీ పూర్వీకులకు పెట్టలేదు, కాబట్టి గోకర్ణం వెళ్ళండి. తర్వాత అదేమిటది నాసిక్ దగ్గర ఉన్నటువంటి త్రయంబకేశ్వరుడి దగ్గరికి వెళ్ళండి అంటే, మీరు కూడా బతుకున్న ముసలాళ్ళకి తిండి పెట్టడానికి బెటర్. కానీ మీరు అక్కడికి వెళ్ళి వాడికి 2 లక్షలు ఇచ్చి హోమాలు, పూజలు అవన్నీ చేయించుకొస్తారు. మోక్షనారాయణ బలి, అందమైన పేర్లు పెట్టారు. మోక్షనారాయణ బలి పూజ, తర్వాత ఈ యొక్క ఆశ్లేష బలి పూజ, దానికి శాస్త్రం అని అడ్డు పెట్టుకుంటారు. మళ్ళీ దానికి కర్ణాటక పూజారులు మాత్రమే చేయాలి, ఆంధ్ర పూజారులు కాదు. ఇట్లాంటి నాన్ సెన్స్ అంతా చెప్తే టీచర్స్ ఒప్పుకుంటాం, ఆ ప్రొఫెసర్లో తోలు తీసేస్తాం, అందులో డౌట్ లేదు. నో శాస్త్రం. శాస్త్రం అంటే ప్రజల హితం కోసం ఉండాలి. అమెండ్మెంట్స్ చేసి అందరూ కూడా ఇన్కార్పొరేట్ చేశారు ఎవరికి వాడు. సో ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళందరూ కూడా స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ప్రభాత్ రంజన్ సర్కార్ ఇలాంటి వాళ్ళు చెప్పింది మాత్రమే వినండి. కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళ మాటలు వినొద్దు, నాశనం అయిపోతారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. పరాభవనామ సంవత్సరంలో అద్భుతాలు సృష్టిస్తారు మీరు. కాబట్టి ఎవడైతే డిస్కరేజ్ చేస్తాడో పక్క నుంచి వెళ్ళిపోండి మీరు.
ఈ విధంగా చేసుకోండి. ఇక ఫలితాలు ఏమిటంటే పరిహారాలు చేసుకోవాల్సింది మీరు ఏలినాటి శని జరుగుతుంది, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలతో పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోండి, మంత్రాన్ని జపించుకోండి. పేదవాళ్ళకి, ముఖ్యంగా పేదవాళ్ళకి, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి దానం చేసుకోవాలా. ఏదో 10 రూపాయలు ఇచ్చి దానం చేసామని 100 మందికి చెప్పుకోవడం కాదు. నీ గర్ల్ ఫ్రెండ్ వస్తే ఎంత దానం చేస్తావు, నువ్వు రెస్టారెంట్కి ఎంత తీసుకెళ్తావు, అంత దానం చేయి పేదవాడికి వస్తే. బీ కార్డియల్. ఇన్ దిస్ వే ఇఫ్ యూ డూ, the planet Saturn will bless you, or else it will curse you and it will punish you, and no one can help you.